కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ పై 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామాలలో గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, పరిశీలన విధానం, వీధి లైట్లు, గ్రామ పంచాయతీలలో ఎలక్ట్రిసిటీ బిల్లులు, మేనేజ్మెంట్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామాలలో చెరువుగట్ల ఆక్రమణ తొలగింపుకు తీసుకోవలసిన చర్యలపై కాలేరు సర్పంచ్ దాయం కావేరి, వల్లూరు సర్పంచ్ దాసి మీనాకుమారులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సెక్షన్ 139 ప్రకారం పోలీసుల సహకారంతో తొలగించవచ్చని కార్యదర్శి నరసింహారావు వివరించారు. చెరువుగట్లపై ఆక్రమణదారులు నిర్వహిస్తున్న వాణిజ్య దుకాణాలపై ట్యాక్స్ విధిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని అంగర గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు సూచించారు. ఎక్కడ ఇండ్ల స్థలం లేనివారు చెరువుగట్టుపై నివాసం ఉంటే వారికి ప్రత్యామ్నాయంగా ఇండ్ల స్థలం కేటాయించి ఆక్రమణలు తొలగించాలని కేదార్లంక సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు, కాలేరు సర్పంచ్ దాయం కావేరి సూచించారు. ఎంపీడీఓ కొండలరావు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కొన్ని విషయాల్లో ఏదన్నా వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చండి. సర్పంచ్ యొక్క కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ రావాలి. ఇవన్నీ కాకుండా మనం కొన్ని ఖచ్చితంగా చేయవచ్చు. అత్యవసర సమయంలో స్వయం నిర్ణయాధికారం ఉండదన్నమాట. ఈ వరద వస్తుంది, మనకి పడవలు రావాలి, అప్పటి వరకు మనం పంపమంటే కుదరదండి. అప్పుడు సర్పంచ్ ఏదో మొత్తంగా ఏమన్నా ఏదో బోట్లు పెట్టి పంపేయచ్చు. ఆ విధంగా నిర్ణయాధికారం, అత్యవసర సమయం నిర్ణయాధికారం ఉంటుంది అన్నమాట. తర్వాత వార్డు మెంబర్లు తీర్మానాలు ప్రవేశపెట్టుట, ఓటెక్కు కలిగి ఉండట, ప్రశ్నలు అడుగుట, సమావేశాలు తప్పక హాజరై బలవంతమైన చర్చలు. అదేవిధంగా అన్ని నిర్ణయాల్లో మన గ్రామ పంచాయతీ ఏం చేస్తారంటే ఈ నిర్ణయాలను తీర్మానం అమలు చేయడం. తీర్మానం అమలు చేశాక దాన్ని మనం అమలు చేస్తాం. అన్ని చట్టం ప్రకారం చేస్తాం. అంటే మన దగ్గర 12 మంది వార్డు మెంబర్లు అందరూ మనం అంతా ఉంటేని చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీర్మానం చేసి ఒక ఇల్లు పోలగొట్టేస్తామంటే పోలగొట్టేది లేదండి. అంటే అది మన చట్టంలో లేదండి. చట్టంలో ఏదంటే దానికి అనుగుణంగానే మనం చట్టాలు చేసుకోవాలి.